వేతనాలు పెంచాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా 3 సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాదు, 2019 నుండి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు. మొన్న కేంద్రం బడ్జెట్ పెట్టింది. కేంద్ర బడ్జెట్లో కూడా అంగన్వాడీల గురించి పట్టించుకోలేదు, సరిపోని నిధులు కేటాయించలేదు. ఈరోజు కీలక పథకం ఇది, సమాజానికి ఉపయోగపడతా ఉంది. పేద గర్భిణీ బాలింతలకు, చిన్నపిల్లలకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇలాంటి సేవలు అందించే అంగన్వాడీ మహిళని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లోనైనా తప్పకుండా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కనుక అంగన్వాడీలు నిర్లక్ష్యం చేస్తే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దశల వారీగా ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లనే ఈరోజు కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకని లేబర్ కోడ్లు రద్దు చేయాలి, అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, ఐసిడిఎస్కి నిధులు పెంచాలని చెప్పేసి ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో అంగన్వాడీలో అందరూ భాగస్వాములు అవుతున్నాం. సెంటర్లు క్లోజ్ చేసి ఆ రోజు జరిగే నిరసన ప్రదర్శనలో కూడా పాల్గొంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే ప్రధానంగా ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత గ్రాట్యుటీ అమలు చేయట్లేదు. మన రాష్ట్రంలో జీవో వచ్చింది, కానీ గైడ్ లైన్స్ రూపొందించలేదు. 2022 నుండి అమలు చేయాలని చెప్పేసి ఒకవైపు సుప్రీంకోర్టు చెప్తా ఉన్నా కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా అందరికీ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు. హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయ జోక్యాలు ఉన్నాయి. కనీసం రోజువారీ సెంటర్ నిర్వహణకి ఈరోజు పిల్లలకి ఇస్తున్న ఫుడ్ కూడా చాలా తక్కువ వస్తూ ఉంది. క్వాంటిటీ పెంచాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఈ అన్ని సమస్యల్ని ప్రభుత్వం తప్పకుండా వెంటనే అంగన్వాడీ యూనియన్ చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం చేయాలి, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్రహ్మమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, CIT అనుబంధం.